అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. కోవిడ్ వాతావరణం గాలులు తగ్గుముఖం పట్టడంతో దుమ్ము తగ్గే అవకాశం. ఉష్ణోగ్రతలు 49°C చేరుకున్నాయి. కువైట్ సిటీ జూలై 27 వాయువు గాలులు బలహీనపడడం మరియు దేశవ్యాప్తంగా క్షితిజ సమాంతర దృశ్యమానత పెరగడంతో సోమవారం రాత్రి నుండి ధూళి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని కువైట్ వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దరార్ అల్ అలీ కువైట్ న్యూస్ ఏజెన్సీ క్యూనాకి మాట్లాడుతూ, అత్యంత వేడి గాలి సమూహంతో కూడిన ఉపరితల అల్పపీడన వ్యవస్థ విస్తరించడం వల్ల సోమవారం కువైట్ ప్రభావితమైందని తెలిపారు. ఈ వ్యవస్థ తేలికపాటి నుండి మధ్యస్థ వాయు గాలులను తీసుకువచ్చింది. అవి అప్పుడప్పుడు తీవ్రమైన గంటకు 15 నుండి 55 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటాయి. బలమైన గాలుల వల్ల ఇసుక, ధూళి రేగి కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో అడ్డంగా కనిపించే దూరం 1000 మీటర్ల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ రాత్రికి గాలి వేగం క్రమంగా తగ్గుతుందని, దీనివల్ల దుమ్ము తగ్గుతుందని అల్ అలీ చెప్పారు. తేలికపాటి నుండి మధ్యస్థ వాయువ్య గాలులు కొనసాగుతాయని, ఇవి తీర ప్రాంతాలలో అప్పుడప్పుడు తరచుగా మారే పెద్ద అలలకు దోహదపడతాయని ఆయన తెలిపారు. మంగళవారం నాటికి వాతావరణాన్ని అంచనా వేసే కువైట్లో పగటిపూట తీవ్రమైన వేడి పరిస్థితులు, రాత్రిపూట వేడి నుండి వెచ్చని వాతావరణం ఉంటుందని అల్ అలీ తెలిపారు. వాయువ్యం నుండి తేలికపాటి నుండి మధ్యస్థ గాలులు వీస్తాయని, గంటకు 15 నుండి 45 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు చురుగ్గా మారుతాయని, అలాగే బహిరంగ ప్రదేశాలలో దుమ్ము రేగే అవకాశం ఉందని అంచనా. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 34 నుండి 36 డిగ్రీల సెల్సియస్కు మధ్య ఉండేలా, పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 47 నుండి 49 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని అంచనా. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.